మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం టీక్యా తాండాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారంతో తొర్రూరు పోలీసులు సిపిఎస్ బృందం సంయుక్తంగా దాడులు నిర్వహించింది. 28 కిలోల నకిలీ విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అగ్రికల్చర్ ఆఫీసర్తో వెరిఫై చేయగా నకిలీ పత్తి విత్తనాలని తేలింది. ఈ విత్తనాలను గుంటూరు నుంచి టీకియా తాండాలో ఉన్న జాటోత్ వెంకన్న విక్రయిస్తుండగా అతని అల్లుడు బర్మావత్ సోమన్న సరఫరా చేసినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ విత్తనాలు విక్రయించిన వారిపై కేసు నమోదు చేశారు. నకిలీ విత్తనాలు అమ్మినా సరఫరా చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమాచారం మేరకు టీకే తాండా తొర్రూరు పోలీస్ స్టేషన్ పరిధిలో మరియు పోలీసు సర్కిల్ ఆఫీస్ పరిధిలో తొర్రూరు సబ్ డివిజన్ పరిధిలో ఉన్న టీకే తాండాలో నకిలీ పత్తి విత్తనాలు అమ్ముతున్నారని సమాచారం రాగా మా తొర్రూరు పోలీసు మహేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జాటోత్ వెంకన్న అనే వ్యక్తి టీకే తాండాకు సంబంధించిన వాడు, అతనికి బరావత్ సుమన్ అని ఇతను మడిపేడ బంగ్లా గుండెపూడి గ్రామానికి చెందినవాడు. అతను సరఫరా చేస్తున్నాడని అతనిని మేము పట్టుకోగా అతను గుంటూరు లోపల ఉన్న గుంటూరు నుంచి అక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి అమ్ముతున్నాడని చెప్పినాడు. దీనిపై అగ్రికల్చర్ ఆఫీసర్స్తోని మనం వెరిఫై చేయగా ఇవి నకిలీ పత్తి విత్తనాలని తెలిసినది. దీని మీద లోతైన విచారణ చేసి గుంటూరులో ఉన్న వ్యక్తులను కూడా పట్టుకోవడం జరుగుతుంది. మరియు మీ ద్వారా సమస్త రైతన్నలకు, రైతు సోదరులకు మా విజ్ఞప్తి ఏమనగా నకిలీ పత్తి విత్తనాలు వేసి నష్టపో